హలో వ్యూయర్స్, వెల్కమ్ టు శివకృష్ణ రియల్ ఎస్టేట్. ఈరోజు మీకు 161 స్క్వేర్ యార్డ్స్లో ఉన్న వెస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఎక్సలెంట్ హౌస్ అయితే మీకు ఈరోజు తీసుకొచ్చాము. G+1 గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్, ఫస్ట్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ హౌస్ అయితే మీకు తీసుకొచ్చాము. సో ఇది ఫుల్లీ డెవలప్డ్ ఏరియా అండి. సో మీకు ఈ హౌస్ ముందు చూసుకుంటే 25 ఫీట్ రోడ్ అయితే ఉంది. అండ్ కంప్లీట్గా మనకి చుట్టూ ఇల్లులు ఉన్న హౌస్ అయితే ఇది. మనకైతే హౌస్కి డెడ్ ఎండ్ అండి ఇది. సో కాబట్టి నెక్స్ట్ 1 హౌస్ తర్వాత డెడ్ ఎండ్ ఇది. సో ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఉండదు. మనకి ఫుల్గా హౌస్ అయితే మనకి ఇప్పుడు చూద్దాము. గేట్ అయితే మనకి మోడర్న్గా ఉందండి గేట్. సో పార్కింగ్లో అయితే మీకు స్పేషియస్గా ఉందండి. మనకి ఈజీగా కార్ అయితే ఫిట్ అవుతుంది, బైక్ కూడా పెట్టుకోవచ్చు. అంత పెద్ద పార్కింగ్ అయితే మనకు ఉంది ఇక్కడ. మనకి పార్కింగ్లో ఉన్న టైల్స్ కూడా చాలా ప్లెజెంట్గా ఉన్నాయండి. కలర్స్ అయితే చాలా ప్లెజెంట్గా అయితే ఉన్నాయి. ఫాల్స్ సీలింగ్ కూడా చాలా మోడర్న్గా అయితే ఇచ్చారు. ఫాల్స్ సీలింగ్ కంప్లీట్ మోడర్న్ లుక్లో అయితే ఉందండి హౌస్. హౌస్ చుట్టూ అయితే మనకి గల్లీ అయితే ఉందండి. సో కంప్లీట్గా మనకి హౌస్ చుట్టూ అయితే గల్లీ ఉంది. ఇటు కూడా చూసుకోండి. అండ్ మనకి స్టెప్స్ కింద అయితే వాషింగ్ పాయింట్ అయితే ఇచ్చారు, వాషింగ్ ఏరియా ఇక్కడంతా. హౌస్ చూద్దామండి. ఇప్పుడు లోపలికి వెళ్ళి హౌస్ అయితే చూద్దాం. ఇదంతా మీకు హాల్ అండి. ఇదంతా మీకు హాల్ వస్తుంది. వెస్ట్ ఫేసింగ్ హౌస్ మీకు ఇది. ఎక్సలెంట్ హౌస్ అండి. చూడండి, నేను హాల్ మీకు అదర్ డైరెక్షన్ నుంచి చూపిస్తున్నాను. ఇదంతా మీకు హాల్ అవుతుంది. ఇదంతా మీకు హాల్. మనం డైనింగ్ హాల్కి మధ్యలో అయితే మనకు ఒక ఆర్చ్ అయితే ఇచ్చారండి. సో చాలా బాగుంది ఆర్చ్. డైనింగ్ హాల్ చూద్దాం. సో ఇదంతా మనకి డైనింగ్ హాల్, ఇదంతా డైనింగ్ ఏరియా. మనకి ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్ కాబట్టి మనకి ఈస్ట్ వైపు ఒక డోర్ ఇచ్చారు. అండ్ నార్త్ వైపు కూడా మనకైతే ఒక డోర్ అయితే ఇచ్చారు. ఫుల్ వెంటిలేషన్ అండి హౌస్కి. ఎందుకంటే విండోస్, డోర్స్ అనేవి మనకి ఎక్కువ ఉండడం వల్ల మనకి ఫుల్ వెంటిలేషన్ అయితే ఉంది. ఫాల్ సీలింగ్ చూసుకోండి, ఎక్సలెంట్ మోడర్న్ లుక్ ఫాల్ సీలింగ్. కిచెన్ పూజ గది చూద్దాం. ఓకే, పూజ గది. ఎంత పూజ గది. చూడండి, ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న కిచెన్. ఓకే, ఇప్పుడు బెడ్రూమ్ చూద్దాం. ఇక్కడ బాత్రూమ్, కామన్ బాత్రూమ్ పక్కన మనకి వాషింగ్ పాయింట్ కూడా ఇచ్చారు. చూద్దాం ఇవి కూడా. సో ఫస్ట్ బెడ్రూమ్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ అండి ఇది. మాస్టర్ బెడ్రూమ్కి మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఇచ్చారు. మోడర్న్ మనకి ఫాల్స్ సీలింగ్ అయితే ఉంది. బెడ్రూమ్కి అయితే మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఇచ్చారు. ఓకే అండి, ఇప్పుడు అదర్ బెడ్రూమ్ చూద్దాం. కామన్ టాయిలెట్ మనకి ఇండియన్ ఇచ్చారండి. సో టైల్స్ కూడా చాలా బాగున్నాయి లుక్. చూడండి, ఇది వచ్చేసేసి అదర్ బెడ్రూమ్, సెకండ్ బెడ్రూమ్. బాగుందండి. సెకండ్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా అయితే ఉంది మనకి.
ఇది మీకు బ్యాక్ సైడ్ గల్లీ అయితే చూపిస్తా అండి. బోర్ వచ్చేసి మనకి 1100 feet మనకి బోర్ అయితే ఉంది. చూసుకోండి, ఇక్కడంతా వాషింగ్ ఏరియాలు ఇచ్చారు, మనకి గల్లీ అయితే ఉంది. ఓకే అండి, అది గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న మనకి డబుల్ బెడ్రూమ్ హౌస్. నేను ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మీకు హౌస్ చూపిస్తాను. ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఓకే, ఫస్ట్ ఫ్లోర్లో మనకి బాల్కనీ అయితే చాలా స్పేషియస్గా ఇచ్చారండి. చాలా అంటే చాలా స్పేషియస్గా ఉంది బాల్కనీ. అండ్ ఫాల్స్ సీలింగ్ కూడా బాగుంది. బాల్కనీ చూపిస్తున్నాను మీకు. ఓకే, ఇదంతా మనకి బయట టైల్స్. ఇక్కడ కూడా ఫస్ట్ ఫ్లోర్లో కూడా మనకి గల్లీ అయితే ఇచ్చారండి. ఓకే, సో ఇదంతా మనకి హాలు, ఫస్ట్ ఫ్లోర్ ఉన్న హాలు. చూడండి, ఇదంతా హాల్ మనకి. టీవీ యూనిట్స్ 2 ఇచ్చారండి. ఎటువైపు కావాలంటే అటువైపు పెట్టుకోవచ్చు. ఇక్కడ ఒకటి ఇచ్చారు అండ్ డోర్ పక్కన కూడా ఒకటి ఇచ్చారు. డైనింగ్ హాల్ చూద్దాము. సో డైనింగ్ హాల్ కూడా ఇక్కడ మనకి చాలా పెద్దగా అయితే ఇచ్చారు. ఈస్ట్ వైపు ఒక డోర్ ఉంది, నార్త్ వైపు ఒక డోర్ ఉంది. పూజ గది చూద్దాము, కిచెన్ చూద్దాం. ఇదంతా మీకు పూజ గది అండి. కిచెను, ఇదంతా మీకు కిచెన్ అండి. ఇది ఈస్ట్ వైపు ఉన్న గల్లీ. చూడండి, ఈస్ట్ వైపు ఉన్న గల్లీ. ఇక్కడైతే మీకు వాషింగ్ పాయింట్ అయితే ఇచ్చారు. బెడ్రూమ్స్ చూద్దామండి. ఇప్పుడు వెళ్ళి బెడ్రూమ్స్ చూద్దాం. మాస్టర్ బెడ్రూమ్ అయితే చాలా స్పేషియస్గా ఉందండి. మనకి ఫాల్స్ సీలింగ్ అండ్ దీనికి మనకి అటాచ్డ్ వాష్రూమ్ అయితే ఉంది. మనకి వాష్రూము వెస్టర్న్ టాయిలెట్ ఇచ్చారు. సెకండ్ బెడ్రూమ్ చూద్దాం. సెకండ్ బెడ్రూమ్ అండి. సెకండ్ బెడ్రూమ్లో మనకి ఇవన్నీ కబోర్డ్స్, సెల్ఫ్లు ఇచ్చారు. సో మనకి కామన్ టాయిలెట్ వచ్చేసేసి ఇండియన్ ఇచ్చారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఇచ్చినట్టు మనకి ఇండియన్ ఇచ్చారు ఇక్కడ. ఇది అండి ఈ హౌస్ డీటెయిల్స్. ఒకసారి నేను బిల్డింగ్ మీదకి వెళ్ళి కంప్లీట్ మీకు చుట్టుపక్కల అన్నీ చూపిస్తాను. సో ఇది అండి 161
స్క్వేర్ యార్డ్స్ హౌస్. సో 29 ఫీట్ వచ్చేసేసి మనకు వెడల్పు, 50 ఫీట్ వచ్చేసేసి పొడవు. ఇది వచ్చేసేసి మనకి రాంపల్లి క్రాస్ రోడ్స్కి జస్ట్ 1 కిలోమీటర్ దూరం అండి, 1 కిలోమీటర్ దూరం అంతే. అండ్ మనకి ఇటు చుట్టూ ఫుల్గా డెవలప్ అయిపోయిందండి. ఓకే. అండ్ మనకి ఇక్కడ చర్లపల్లి రైల్వే స్టేషన్ చాలా దగ్గర, జస్ట్ 5 కిలోమీటర్సే. అండ్ ఓఆర్ఆర్ వచ్చి జస్ట్ 5 కిలోమీటర్స్, ఈసీఎల్ కూడా జస్ట్ 5 కిలోమీటర్సే అండి. సో అన్ని దగ్గర ఉండే మెయిన్ పాయింట్స్ ఇవన్నీ. ఓకే, అది అండి హౌస్ డీటెయిల్స్. ఈ హౌస్ కనుక మీకు నచ్చినట్టయితే నాకు కాల్ చేయండి. ది హౌస్ ప్రైస్ ఇన్ఫర్మేషన్, నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అన్నీ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ సో దట్ మీరు ఫర్దర్గా మీకు ఈ హౌస్ నచ్చకపోయినా అదర్ వీడియోస్ కనుక మీకు చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ మీరు ఫస్ట్ నా వీడియో చూస్తారు నేను పోస్ట్ చేసిన ఇమ్మీడియట్లీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, share with your friends, comment if you need any other information. Thank you for watching. Have a great day. Bye bye.